వ్యవసాయమే ఇంకేముంది వ్యవసాయమేనా? వ్యవసాయమే. ఎట్లుంది పథకాలు అందుతున్నాయి రేవంత్ రెడ్డి? ఏ పథకం రాలే. ఆ! ఏ పథకం రాలే. ఆ! ఏ పథకం రైతు రాలే. బంధు వస్తలేదా? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. ఆ! ఏం లేదు. ఇస్తున్నాం అంటుండే ఓ రైతు. వచ్చే అంటాడు. ఆ! ఫోన్లలో పెడతాడు, అట్ట పెడతాడు, ఇట్ట పెడతాడు. ఆ! ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది, 15 రోజులకు వస్తుంది. మీ ఆ! అకౌంట్‌లో చూసుకోరు అంటాడు. ఆ! మీది ఆధార్ కార్డ్ తప్పు ఉంది అంటాడు. హ్మ్. అది అంటాడు. ఇది మాకు ఇస్తప్పుడు తప్పు ఉండదు, ఆయన ఇస్తప్పుడు తప్పు ఉంటుంది. ఆ! ఆ? ఆ! ఎన్ని లంచి వంకలు పెడుతుండు ఇయ్యలేక. అంతేనా? ఆ, వంకలే పెడుతున్నాడు. అన్ని వంకలే, దొంగ మాటలు, ఆ! అన్ని దొంగ మాటలు. ఓ గొప్పగా చెప్పుకుంటున్నాడు ఓ రుణమాఫీ చేసిండు. చెప్తాడు. హ్మ్. 3 విడతలు వేసిన 60 కోట్లు వేసి ఓనికేసిండు. హ్మ్. మరి ఊళ్ళో పోదాంపా ఓనికని వేసిండు. ఆ! ఊళ్ళో పావుల మందికి కూడా కాలే. పావుల మందికి కూడా కాదు. పావుల మందికి కూడా రాలేదు. లింగరాజపల్లి మొత్తం ఆ! 100 మంది ఉంటారుగా. ఆ! 25 మందికి ఏమైంది, 75 మందికి గానే కాలే. ఆ! కానే కాలే. ఏమనుకుంటారు రైతులు మరి? ఏముంది అనుకోని ఇగ వస్తాయేమో, ఆగొస్తాడేమో, ఇగ వస్తాడేమో, ఆగేస్తాడేమో అని అనుకుంటారు. ఆ! ఈ కేసులు లేదు, ఆ కేసులు లేదు. ఆ! పోయిన నెలలే అంటు, ఆగస్టు అంటు, జనవరి అంటు, అది అంటుండు, ఇది అంటుండు. ఆ! ఇట్టే జరుపుతూనే ఉండు. ఆ! అప్పుడేమండు, మీరు రేపే పోయి తెచ్చుకోపోయారు లోను. ఆ! ఓట్లేసే ముంగట, గెలిచే ముంగట. ఆ! నేను రాగానే మొత్తం మాపి. ఆ! పోయి తెచ్చుకోపోయారు 2 9 లక్షలు. తారీఖు అయితదన్న ఆ, డిసెంబర్ 9 తారీఖు. 2 లక్షలు తెచ్చుకోపోయి మాపి. హ్మ్. బ్యాంకు లోన్ తెచ్చుకోరి. హ్మ్. నేను రాగానే మాపి చేస్తాడు. ఆ! వచ్చి ఇన్ని రోజులు అయింది. ఏది చేసిండా మరి? ఏడ చేసిండు. హ్మ్. అదే వరకు ఉన్నదే మాపి కాలే. ఆ! ఇంకా ఆయన తెచ్చినాక తెచ్చిన అవుతాడు. ఆ! అంత లంగ అంతేనా? మరి. ఏమనుకుంటారు ఏదా రైతులు? ఏదన్నా ఉంటే మొక్క సూటిగా హ్మ్. చేతన అయితే ఈ పని చేస్తా, హ్మ్. చేత కాకుండా చేయనని చెప్పాలి. హ్మ్. నువ్వు రానైతే రా, నేను చూసుకుందామంటే హ్మ్. వచ్చినాక పట్టుబడదామని కళ పడుతుంది. సంబరాలు చేసుకోవాలంటుండు గాని ఇంకా. ఏమిటికి హ్మ్. ఏమిటికి సంబరాలు? హ్మ్. ఆడు ఏం చేసిండని సంబరాలు చేద్దాం. హ్మ్. ఏం చేసిండు చెప్పరాదు. రైతులే చేసుకోవాలి విజయోత్సవాలు ఈ అంటుండు మరి. దాని పొరగాల పెళ్లి చేస్తే తులం బంగారం వండు, హ్మ్. 1,00,000 రూపాయలు వండు. హ్మ్. ఇవ్వనికన్నా హ్మ్. తులం బంగారం ఇచ్చిండా, 1,00,000 రూపాయలు ఇచ్చిండా, హ్మ్. 2 లక్షలు తెచ్చుకోమని 2 లక్షలు ఏ కన్నా చేయడా. హ్మ్. ఆ? ఇప్పుడు మంచి అప్పుడు కేసీఆర్ అన్న మంచిగా రైతు బంధు హ్మ్. పంటకి వేసేది. హ్మ్. అవి కూడా లేవే. హ్మ్. ఇప్పుడు 2 పంటలు కోస్తుంది. హ్మ్. అవి కూడా సున్నే. రైతు బంధు. ఆయన 5,000 వేసిగా, హ్మ్. నేను 7,500 వేస్తాను మనగాడు. హ్మ్. ఆ 7,500 అయ్యి 5,000 వేసినా అయిపో. హ్మ్. ఆ 5,000 వేయలేవు, ఈ 7,500 హ్మ్. వేయలేవు. హ్మ్. ఎందుకు ఇప్పుడు రైతులు? నాకు 12 ఎకరాలు ఉంది. హ్మ్. మంచిగా 60,000 అట్లా పడేది. ఆ! ఇప్పుడు అయ్యో! 2 కార్లు సున్నా. చాలా ఇబ్బంది అవుతుంది ఆ, అయితే. ఆ! సున్నా ఆ! వేయకనేపా. ఆ! ఏం చేస్తాం. హ్మ్. మరి మోసం చేసినట్టేనా రైతులని? అంతా మోసం చేసిన పోరగాళ్ళకు ఉద్యోగం వాడు. హ్మ్. ఎవ్వనికన్నా ఏ ఊళ్ళో ఒక్కనికన్నా చూపిద్దాంపా. హ్మ్. ఓనికన్నా ఉద్యోగం ఇచ్చిండేమా. హ్మ్. ఈయన వచ్చినాక ఊళ్ళో ఓనికన్నా ఉద్యోగం అయిందా. హ్మ్. నేను ఉద్యోగాలు చేస్తా, అది చేస్తా అని చదివిన పోరగాళ్ళకు హ్మ్. 10th పాస్ అయినోడికి అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పాడు. పైసలు ఇస్తా అన్నాడు. 10th పైసలు పాస్ అయినోడికి, ఇంటర్ పాస్ పైసలు అయినోడికి. ఇస్తా అన్నాడు, ఇంటర్ పాస్ అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. హ్మ్. ఏం చేయలే ఆ! ఒక్కనికన్నా. ఆ! ఇక 4 రోజులు అయితే ఈయన వచ్చి కూడా ఏడాదికి దగ్గరకు వస్తున్నాడే. ఆ! ఆ! ఏడాది దగ్గరకు వస్తున్నాడే. హ్మ్. నువ్వు వచ్చి ఎలుగు పెట్టింది ఏముంది. హ్మ్. ఆ? హ్మ్. ఇంకా 4 గంటల వరకు నువ్వు నువ్వు ఉంటావో ఊడుతావో ఇక. ఎందుకే? ఎందుకే ఉండడంటావా? అందరికీ గిట్నే వస్తుంటే ఎవడు హ్మ్. ఈ పాపం పండే రోజు వస్తున్నాడు అన్నట్టు హ్మ్. అది వస్తుంది, దగ్గరకు వస్తుంది. పాపం మండుతుందంటావా? మరి హ్మ్. ఖచ్చితంగా హ్మ్. నువ్వు 100 మాటలు చెప్పినప్పుడు అందులో 50 అన్న నిజం చేసుకోవాలి. హ్మ్. 100 మాటలలో 10 మాటలు కూడా నిజం కాదు చేయాలి. ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఏవి వస్తలేవానే? ఏం ఏం పథకం ఇచ్చిండు. 500 సిలిండర్ వస్తలేదా? ఏడొస్తుంది. ఆ! ఏది ఫ్రీ కరెంటు? ఫ్రీ కంటే బిల్లు కడుతూనే ఉన్నాం ఇంటికి. ఆ! ఇంటికి బిల్లు వస్తూనే ఉంది, బావికి బిల్లు వస్తూనే ఉంది. ఆ! ఏడ ఫ్రీ కంటే వచ్చింది. అంతేనా? ఆ? 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అసలు 2,000కే చక్కగా వస్తలేవు. ఆ! గదే 2,000 వస్తువునికి వస్తున్నాయి. అంతే. ఆ, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు అది కూడా లేదు. అది కూడా లేదు. ఆ! రైతు బంధువు లేదు. లేదు, రుణమాఫీ చేయలేదు. ఏం లేదు. ఆ! ఆయన వచ్చినాక చేసిందే లేదు. ఆ! ఇందిర ఎవరికో ఊళ్ళో ఒక 10 మందికి అయినట్టే అయ్యా. ఇందిరమ్మ గా ఇల్లు కట్టిస్తా రుణమాఫీ అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఇంకే ఇల్లు లేవు కానీ హ్మ్. ఊళ్ళో కొద్దిగా ఒక 10% అయినాయి. హ్మ్. ఓ 2,00,000, 1,00,000. హ్మ్. 2,00,000 కొనుక్కోని 1,70,000, 80,000 హ్మ్. ఎవ్వరికి కాలే. హ్మ్. 10, 20 మందికి అయినాయి ఊళ్ళో. హ్మ్. అంతే. 100 మంది ఉంటే 10, 20 మందికి అయినాయి. అంతే మిగతా మందికి కాలేదు. ఎవ్వరికి కాలే. ఇక అందరు ఇక చూసిర్రు. మళ్ళీ ఏమైంది, 5,00,000 లోన్ ఉంటే హ్మ్. మీరు 3,00,000 కట్టుకోర్రి, హ్మ్. 2,00,000 నేను మాఫీ చేస్తా అన్నాడు. హ్మ్. ఈడ బాకి తీసుకుపోయినా హ్మ్. 3,00,000 కట్టినా. మా హ్మ్. పొరగాళ్ళ పేరు మీద, నా పేరు మీద 5,00,000 లోన్ ఉంది. ఆ! నా 12 ఎకరాల భూమి మీద ఆ! 5,00,000 లోన్ ఉంటే 3,00,000 రూపాయలు మళ్ళీ మీ దగ్గర తీసుకుపోయి హ్మ్. 3,00,000 కట్టినా. హ్మ్. 1,95,000 మా భార్య పేరు మీద లోను అట్టనే ఉంచిన. హ్మ్. ఇప్పుడు 4 నెలలు అవుతుంది అవి కట్టి. మాఫీ కావాలి కదా మరి? 4 నెలలు నువ్వు కట్టు అన్నాడు. హ్మ్. కట్టి వచ్చి 4 నెలలు అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఆడ ఆ పైసలు తెచ్చి ఆడ మిత్తి. హ్మ్. ఈయన మాఫీ చేసింది లేదు. హ్మ్. ఇక ఎట్టాని తిట్టాలి, ఎంత కోపం వస్తుంది. హ్మ్. కోపం ఎంత వస్తుంది చెప్పు. హ్మ్. నువ్వు కట్టకుంటే ఇప్పుడు కట్టకుర్రి అయ్యా, హ్మ్. నేను పలానా టైం ఇస్తా, ఆ హ్మ్. టైం నాడు కట్టుర్రి, ఆ హ్మ్. టైం నాడు నేను మాఫీ చేస్తా అని చెప్పాలిగా. హ్మ్. ఒక ఆడిగో ఏడియో మేడం కాడికి, ఎంఆర్ఓ మేడం కాడికి పోర్రి, హ్మ్. వాళ్ళు చెప్తారు, లిస్టు చూసి హ్మ్. ఫోటో తీయించుకుంటుంది. హ్మ్. చెప్పినట్టు చేయర్రి. హ్మ్. బ్యాంక్ కాడికి పోయి కట్టి రాపోరు. ఆ మేనేజర్ కాడికి పోతే మీ ఇష్టం అయ్యా, హ్మ్. కడితే కట్టురు లేకపోతే లేదాడు. హ్మ్. కడతాడు. సగం మంది కట్టి వచ్చినాం. హ్మ్.
మనిషి 2 లక్షలు 3 లక్షలు కట్టి వచ్చినాం. ఆ లక్ష 2 లక్షలకు 10,000 5,000 లోపల ఉంచుకోమాడు. ఉమ్. గంతే ఉంచినాం. అయినా కావట్లేదు. అయినా కానీ చేయలే. మరి నిండా ముంచినట్టే కానీ. నిండా ముంచినట్టే. ఇప్పుడు అట్ట 3 లక్షలు బాకీ అది మిర్చి పడుతుండే. ఇది కట్టకపోతుంది. ఈ వడ్ల పైసలు వస్తాయేమంటే ఆడి అది లేదా ఇది లేదా ఏది లేదా. అదనంగా అదే లోను అట్నే ఉన్నా అయిపోగా నాకు 3 లక్షలు మిత్తి అన్న తప్పుగా. అప్పు కాకపో. అప్పు కాకపోవు. ఇప్పుడు 3 లక్షలకు నెలకు 6,000 మిత్తి పడుతుండే. ఎట్టెలా తీసుడు మొత్తుకుడు చేసుకుడు కదా మందుల షాపు అది ఇది ఉద్దర సద్దర చేస్తూనే ఉన్నాం. ఇక చేస్తే చేసి చేయకపోతే మా భూమి మా దగ్గర ఉన్నాయి. మా బుక్కులు అలానే ఉన్నాయి. ఇంకా బుక్ తీసుకోపోతా అంటే మళ్ళీ నువ్వు బాగ్యాటి బుక్ తెచ్చుకున్నావు లోన్ లేదా అంటాడు మాపి కాదంటాడు. ఆగోలేని మొత్తం కట్టినా రసీదు తీసుకున్నా. ఇక బుక్కులు అలానే ఉన్నాయి. నా భూమి బుక్కులు బ్యాంకులనే ఉన్నాయి. ఇంత ఇబ్బందులు అయితే ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకుంటలేడా? ఏమో ఏమో ఏం పట్టించుకుంటాడో ఏం మనిషి వాడు. మనిషిగా అన్నట్టు ఎంతమంది పట్టణాల్లో ఇల్లు కుడుతా ఆడోళ్ళు ఎన్ని కూతలు. మరి ఇన్నేళ్ళ సంది లేని అమ్మినోడోడు ఆ ఇల్లు జాగా కొన్నోడోడు ఆనికేట సంది పాస్ పట్టా చేసినావు. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేది ఎక్కడిది. మరి ఫస్ట్ పట్ట చేసిన ఓడో పేద సాగు నాసంటు బాగా సాగు తెచ్చి ఓ దగ్గర కొంచెం ఆడు ఎక్కడ ఆగం కావాలి. ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి. ప్రజాపాలన అయినా ఏదో ముందు చెప్పాలి. ఆయనకి 6 నెలలు టైం ఇవ్వాలి. కూరగాడు ఇంట్లో సమానం ఇంట్లో ఉన్నా కూడా గుబ్బ 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 కొడుతుంది. ఆడు ఎక్కడ ఆగం కావాలి. ఆడు రూపాయి కూడబెట్టుకొని కన్నా కష్టం పడితేనే ఇల్లు అవుతుంది. ఊరికి అవుతుందా? అన్యాయంగా కొన్ని ఇల్లు ఆగం చేస్తుంది. ఇక గాసంటి దోపిడి ఉంది. ఆయన దోపిడి ఎవరి మరి అంతేనా? మరి కరెక్ట్ పని చెయ్యి. నీ చేతన అయితే చెయ్యి. చేత కాకుండా సపడే కూకో. చేత కానీ బరువు ఇంత ఎత్తుకుంటా అని చెప్పేది ఎందుకు? అలా సగమన్నా ప్రజలకు చేయాలి. సగమన్నా చేయాలి. సగం లేదా శాంతి లేదా ఏది లేదు. ఏది లేదు. ఏది లేదు. ఏం చెప్తావు మరి సంవత్సరం పాలన కాంగ్రెస్ పాలన? ఏముంది చెప్ప ఈడు వద్దే వద్దు. ఇక ఈడు వద్దే వద్దు. ఈ కాంగ్రెస్ వద్దు ఈడొద్దు. రేవంత్ రెడ్డి వద్దా? వద్దు వద్దు. రైతులందరూ అదే అనుకుంటారు. అందరూ అంతే. అందరూ అంతే.